విశాఖపట్నం డివిజన్ లో సుమారు 52 బార్ అండ్ రెస్టారెంట్లకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా తీసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇందులో 27 బార్ అండ్ రెస్టారెంట్లకు అప్లికేషన్స్ వచ్చాయని, మీడియా సమక్షంలో డ్రా తీయడం జరిగిందని, మొదటగా ఎంపికైన వారు ఈ రోజు సాయంత్రం లోపే 80.5 lakhs సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలిపారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో 52 బార్లకు నోటిఫికేషన్ చేయగా దానిలో 27 బార్లు నోటిఫికేషన్ లాటరీ జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది 27 బార్లకి. మిగతా 24 బార్లు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము. అది 27 బార్లకి లాటరీ జరిగింది. 27 బార్లు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఈవినింగ్ లోపల 18,75,000 రూపీస్ పే చేయాలి. ప్లస్ వాళ్ళకి ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టెన్ ప్రిమిసెస్ తగ్గట్టుగా రూల్స్ తగ్గట్టుగా ప్రిమిసెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు రేపు నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపారం కంటిన్యూ చేసుకోవచ్చు. 1 month లోపు వాళ్ళు మిగతా రిమైనింగ్ అమౌంట్కి బీజీ ఇవ్వాలి. అది ఈ బార్ పాలసీ 3 years వరకు బార్ పాలసీ. సార్ ఇప్పుడు ఏ ఏరియాకి వచ్చారు? మొత్తం జీవీఎంసీ ఏరియాని కార్పొరేషన్ ఏరియాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సార్ దీని రూల్స్ 27 మంది ఆదాయారు, 27 మంది ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం డివిజన్లో మనము దగ్గర 52 నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే 2B బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. 52 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి 27 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెంట్స్ వచ్చాయి. ఆ 27లో కూడా చూసుకుంటే ఒక 3 బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెంట్స్. సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు 18.5 lakhs అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్. వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను R1 R2 మనం డిజిగ్నేట్ చేశాము. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ R1 and R2. సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా. సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. దట్ ఆల్సో వీల్ బీ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ 1 month. సో వీల్ బీ ఆల్ విజిటింగ్. వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ within 6 installments they have to pay the full license fee and second year third year ki 10% hike తో వాళ్ళు 83 and 90 lakhs pay చేయాల్సి వస్తుంది. Any deviation from the rule will be taken very seriously and department will take very strict action. Thank you. Thank you, madam.